హాయ్ ఎవ్రీవన్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ మనకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి భవిత సంతోష్ ఎకానమీలో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే సమాచారాన్ని మనకు ఎప్పుడు అందించారు అంటే ఈ సమాచారాన్ని మనకి మార్చి 14, 2026 నాడు ఈ సమాచారాన్ని అందించారు. మరి ఈ జ్ఞానపీఠ్ అవార్డు అనేది ఆర్ వైరాముత్తు గెలుచుకోవడం తమిళ కవులలో 3వ వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అంటే ఇదివరకు ఉన్న తమిళ కవులు ఎవరైతే ఉన్నారో అందులో వైరాముత్తు ఈ జ్ఞానపీఠ్ అవార్డుని గెలుచుకున్న 3వ వ్యక్తి. మరి ఇదివరకు ఎవరు గెలుచుకున్నారు అంటే ఇదివరకు గతంలో అఖిలన్ 1975లో అఖిలన్ మరియు జయకాంతన్ 2002లో జయకాంతన్ ఈ జ్ఞానపీఠ్ అవార్డు విజేతగా నిలిచారు. మరి ఈ ఆర్ వైరాముత్తు అనే కవి దాదాపుగా తమిళనాడులో 5 దశాబ్దాలుగా సాహిత్య రంగంలో చేసిన కృషికి గాను ఈయనకి ఈ జ్ఞానపీఠ్ అవార్డుని అందించడం జరిగింది. ఆర్ వైరాముత్తు విన్స్ జ్ఞానపీఠ్ అవార్డ్ 2025. So R. Vairamuthu, he is a famous poet, lyricist and novelist. So he was prestigious 60th Gnanpith Award for the year 2025. He was selected to the prestigious Gnanpith Award 2025. So this information is given on March 14, 2026. He is the third poet who received this award of Gnanpith Award. So in previously Akhilan was received this award in 1975 and Jayakanthan he was received this award on 2002. So R. Vairamuthu received this award. Why? Because he was served more than 5 decades in Tamil Nadu as a poet. So in that case he was received this award of Gnanpith Award 2025. And this is about R. Vairamuthu. R. Vairamuthu was wins Gnanpith Award 2025. Next, BCCI annual program లేదా BCCI యాన్యువల్ పురస్కారాలు. మరి BCCI యాన్యువల్ పురస్కారాలు అనేవి ఎక్కడ నిర్వహించారు అంటే మనకి న్యూఢిల్లీలో నిర్వహించారు. మరి ఈ పురస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రోజున పురస్కరించారు అంటే మనకి మార్చి 15 నాడు ఈ BCCI వార్షిక పురస్కారాలను నిర్వహించారు. మరి ఈ BCCI వార్షిక పురస్కారాలు ఏవైతే ఉన్నాయో ఈ మార్చి 15 నాడు ఇద్దరు శుభమన్ గిల్ మరియు స్మృతి మందానను అత్యుత్తమ క్రికెటర్లుగా ఎంపిక చేశారు. ఇందులో BCCI వార్షిక పురస్కారాలు అనేవి మార్చి 15 నాడు నిర్వహించారు. ఈ మార్చి 15 నాడు మనకి అంతర్జాతీయ
పురుషుల క్రికెట్ జట్టులో భాగంగా మనకి శుభమన్ గిల్ని ఎంపిక చేయడం జరిగింది. అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో మనకి శుభమన్ గిల్ని ఎంపిక చేశారు. అలాగే అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టులో మనకి స్మృతి మందానను ఎంపిక చేయడం జరిగింది. వీరిని క్రికెట్లలో అత్యుత్తమ ప్రదర్శనలను అందించినందుకు గాను వీరిని బీసీసీఐ వార్షిక పురస్కారాలలో ఎంపిక చేశారు. ఏ రోజు? మార్చి 15, 2026 నాడు ఎంపిక చేశారు. అలాగే ఈ వార్షిక వేడుకలలో మనకి రాహుల్ ద్రవిడ్ మరియు రోజర్ బిన్నీ మరియు మితాలీ రాజులకు జీవితకాల సాఫల్య పురస్కారాలు లభించాయి. ఇందులో జీవితకాల సాఫల్య పురస్కారాలు ఎవరికి లభించాయి అని కూడా అడగొచ్చు. మరి జీవితకాల సాఫల్య పురస్కారాలకు ఎవరు ఎంపికయ్యారు అంటే మనకు రాహుల్ ద్రవిడ్ మరియు రోజర్ బిన్నీ అలాగే మితాలీ రాజల్ ఇందులో ఎంపిక కావడం జరిగింది. మరి 24-25 సీజన్లో మనకి ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఆటగాళ్ళని ఇందులో ఎంపిక చేశారు అంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఎవరు ఎంత ప్రతిభను కనబరిస్తే వారిని ఎంపిక చేశారు అంటే మనకి 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఎవరైతే క్రీడలలో ఉత్తమ ప్రదర్శనను ఇచ్చారో వారిని ఇందులో సెలెక్ట్ చేశారు. మరి ఇందులో 24-25 సీజన్లో వీరిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది బీసీసీఐ వార్షిక పురస్కారాలకి సంబంధించి. BCCI Annual Awards. Recently, BCCI Annual Awards was held in New Delhi on March 15, 2026. So, in this award, Shubman Gill, he was selected as a best international cricketer in men's, and Shruti Mandana, she was selected best international cricketer in women. For this BCCI Annual Awards 2026. So in this Rahul Dravid and Roger Binney and Mithali Rajal, they were selected to Lifetime Achievement Award. So in this BCCI Annual Awards are given based on the year 2024-25 financial year who played best performances in their sports. So they were selected to this BCCI Annual Awards, and this is about BCCI Annual Awards. Next, 94వ గ్రాండ్ మాస్టర్ మయాంక్ చక్రవర్తి. మనకి భారతదేశానికి 94వ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు అంటే మనకి 94వ గ్రాండ్ మాస్టర్గా మయాంక్ చక్రవర్తి నిలిచాడు. మరి మయాంక్ చక్రవర్తి ఎక్కడకి చెందిన వ్యక్తి అంటే ఇతను గౌహతికి చెందిన వ్యక్తి. గౌహతికి చెందిన వ్యక్తి. మరి ఈయన గ్రాండ్ మాస్టర్గా నిలవడంతో అస్సాం రాష్ట్రంతో పాటు మొత్తం ఈశాన్య భారతదేశం నుండి గ్రాండ్ మాస్టర్గా ఎంపికైన ఏకైక వ్యక్తి ఎవరు అంటే మనకు మాస్టర్ మయాంక్ చక్రవర్తి. ఈ మయాంక్ చక్రవర్తి మనకు 8వ గ్రాండ్ మాస్టర్ టోర్నమెంట్ అనేది జరిగింది. ఈ 8వ గ్రాండ్ మాస్టర్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది అంటే మనకి 8వ గ్రాండ్ మాస్టర్ టోర్నమెంట్ స్వీడన్లో నిర్వహించారు. మరి స్వీడన్లో నిర్వహించినప్పుడు మయాంక్ చక్రవర్తి తన 9వ రౌండ్లో 7 పాయింట్లను సాధించి అగ్రస్థానంలో నిలిచిండు. అలాగే మనకి గ్రాండ్ మాస్టర్ కావాలి అంటే ఎన్ని పాయింట్లు సాధించాలి అంటే మనకి గ్రాండ్ మాస్టర్ కావాలి అంటే దాదాపుగా 2500 రేటింగ్ మార్క్ని రీచ్ కావాలి. మరి అలాంటి 2500 రేటింగ్ మార్క్ని రీచ్ అయ్యి మనకి మయాంక్ చక్రవర్తి ఈ అర్హతను సాధించిండు. అలాగే మనకు గ్రాండ్ మాస్టర్ కావాలి అంటే ఎన్ని GM నార్మ్ని సాధించాలి? మనకి గ్రాండ్ మాస్టర్ కావాలి అంటే దాదాపుగా 3 GM నార్ములను సాధించాలి. మరి ఈయన తన చివరి GM నార్మ్ని కూడా 8వ గ్రాండ్ మాస్టర్ టోర్నమెంట్లో
సాధించి ఈ విజయాన్ని సాధించాడు. అలాగే గ్రాండ్ మాస్టర్ హోదాకి కావాల్సిన 2500 రేటింగ్ మార్కుని కూడా సాధించి ఈయన ఈ విజయాన్ని కనబరిచాడు. కాబట్టి మనకి భారతదేశానికి 94వ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు అన్నప్పుడు 94వ గ్రాండ్ మాస్టర్ మయాంక్ చక్రవర్తి. సో 94th గ్రాండ్ మాస్టర్ మయాంక్ చక్రవర్తి. So 94th Grand Master. So Mayank Chakravarti, he was became the 94th Grand Master from India. 94th Grand Master from India. So he was belongs to Guwahati. So became the first person from the state of Assam and entire Northeast India to become first Grand Master. So the name is Mayank Chakravarti. And Mayank Chakravarti, he was topped in 8th Grandmaster tournament which was held in Sweden. So with a 7 points, he was topped with a 7 points which was held in Sweden in 8th Grandmaster tournament. And also he was reached 2500 rating marks which goes to grandmaster status. So in that case he reached grandmaster status to score 2500 rating marks. So in that case Mayank Chakravarti became 94th Grandmaster from India or 94th Grandmaster to India. And this is about Mayank Chakravarti. Next, అంతర్జాతీయ మ్యాథ్స్ దినోత్సవం. మరి అంతర్జాతీయ మ్యాథ్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహించుకుంటాం అంటే మార్చి 14th నాడు నిర్వహించుకుంటాం. మార్చి 14th నాడే ఎందుకు నిర్వహించుకోవాలి అంటే మార్చి 14 అనేది పై అనే అంకెను సూచిస్తుంది. పై అంటే ఏంటి? మనం పై అనేది దీని సంఖ్యని 22/7గా రాస్తాం. 22/7ని ఇంకా డిటర్మైన్ చేస్తే మనకి 3.14 అనే వాల్యూ వస్తుంది. పై వాల్యూ ఎంత అంటే 22/7. మరి దీన్ని ఇంకా విశ్లేషిస్తే ఈ వాల్యూ అనేది ఎంత వస్తుంది? 3.14 వస్తుంది. మరి ఈ 3.14 మార్చి 14 అనేది ఈ 3.14ని సూచిస్తుంది. ఏ విధంగా అంటే మనకు మార్చ్ అనేది ఏ మంత్లో వస్తుంది? 3వ మంత్. మరి 14th డేట్ అనేది 14th వస్తుంది. అంటే 3rd March 14th డేట్. దీనిని మార్చ్ 3rd 14th డేట్ అనేది మనం 3.14ని సూచిస్తుంది. లేదంటే మనం డేట్ని ఏ విధంగా రాస్తాం? ఈ విధంగా కూడా రాస్తాం. 3.14/2026 అంటే ఇందులో 3.14ని సూచిస్తుంది. ఏది? మార్చ్ 14 అనేది 3.14ని సూచిస్తుంది. 3.14 అంటే ఏంటి? పైని 22/7గా రాస్తాం. 22/7ని 3.14గా కూడా రాస్తాం. కాబట్టి 3.14 అనేది దేన్ని సూచిస్తుంది అంటే పైని సూచిస్తుంది, మార్చ్ 14. కాబట్టి ప్రతి సంవత్సరం మార్చి 14th నాడుని మనం అంతర్జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటాం. మరి అంతర్జాతీయ గణిత దినోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తారు? ఎవరి పర్యవేక్షణలో జరుగుతుంది అంటే ఇది గణిత యూనియన్ లేదంటే అంతర్జాతీయ గణిత యూనియన్ పర్యవేక్షణలో ఈ అంతర్జాతీయ మ్యాథ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మరి ఈ అంతర్జాతీయ మ్యాథ్స్ దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు నిర్వహించారు అంటే ఈ అంతర్జాతీయ మ్యాథ్స్ దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా మార్చి 14, 2020 నాడు మొట్టమొదటిసారిగా నిర్వహించారు. అంటే మొట్టమొదటిసారిగా మ్యాథ్స్ దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు అని కూడా మనకి ఎగ్జామినేషన్లో పాయింట్ రావచ్చు. మనకి మొట్టమొదటిసారిగా అధికారికంగా లేదంటే మొట్టమొదటిసారిగా అధికారిక వేడుక అనేది ఎప్పుడు నిర్వహించారు అంటే మార్చి 14, 2020 నాడు మొట్టమొదటిసారిగా నిర్వహించారు. మరి ఈ ఏడాది ఈ 2026లో ఈ గణిత దినోత్సవాన్ని ఏ థీమ్తో నిర్వహించారు అంటే ఈ గణిత దినోత్సవాన్ని గణితం మరియు ఆశ అనే థీమ్తో
ఈ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. మనకి 2026 ఇయర్లో థీమ్ అనేది ఏ థీమ్తో ప్రారంభించారు లేదంటే ఏ ఇతివృత్తంతో ప్రారంభించారు అన్నప్పుడు గణితం మరియు ఆశ లేదంటే మ్యాథమెటిక్స్ అండ్ హోప్ అనే థీమ్తో ప్రారంభించారు. మనకి ఎప్పుడు కానీ ఏదైనా టాపిక్ వింటున్నప్పుడు ఖచ్చితంగా థీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి తెలుగు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాలి. మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా థీమ్స్ అనేవి తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండిట్లో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ థీమ్స్ అనేవి ఇంగ్లీష్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా థీమ్స్ అనేవి తెలుగు ఇంగ్లీష్ రెండిట్లలో గుర్తుపెట్టుకోవాలి. సో థీమ్ అనేది గణితం మరియు ఆశ, మ్యాథమెటిక్స్ అండ్ హోప్ అనే థీమ్తో 2026 ఇయర్లో మనకి గణిత దినోత్సవాలు నిర్వహించబడింది. ఇంటర్నేషనల్ మ్యాథ్స్ డే. So every year March 14 is celebrated as International Mathematics Day. So every year March 14 was celebrated as International Maths Day. Why? Because March 14 represent 3.14. It represent pi. So we wrote pi as 22/7. The value of 22/7 is 3.14. So March 14 represent 3.14. Why? Because we wrote a date. We write a date of March 14 as month is 3 and date is 14 and 2026. So this day represents pi value. Pi value is what? 3.14. So in that case March 14 is celebrated as Mathematics Day or International Mathematics Day. So this day was officially celebrated from 2020 March 14 onwards. 2020 March 14 onwards. And this 2026 year was celebrated International Mathematics Day with a theme of mathematics and hope. So International Mathematics Day was celebrated with the theme of what? With the theme of mathematics and hope. And this is about International Maths Day. Next, World Consumer Rights Day, March 15. World Consumer Maths Day, March 15. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చ్ 15. మరి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం మార్చి 15న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మార్చ్ 15th నాడు ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? మనకి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు జరుపుకుంటారు అంటే అప్పుడు 1962 మార్చి 15th నాడు అమెరికా అధ్యక్షుడైన జాన్ ఎఫ్ కెన్నడీ మనకి అమెరికన్ కాంగ్రెస్కి ఒక సందేశాన్ని పంపాడు. ఎప్పుడు? 1962 మార్చ్ 15th నాడు అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ మనకి అమెరికా కాంగ్రెస్కి ఒక సందేశాన్ని పంపాడు. మరి ఏంటి ఆ సందేశం అంటే ఆ సందేశంలో వినియోగదారుల హక్కుల గురించి ప్రస్తావించబడింది. మరి అందుకోసం మార్చి 15ని ఎవ్రీ సంవత్సరం మార్చి 15th నాడు మనకి వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే మనకి అమెరికా అధ్యక్షుడు అమెరికన్ కాంగ్రెస్కి ఒక సందేశంలో ఈ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ప్రస్తావించాడు. కాబట్టి మరి 1983 నుండి మరి మార్చి 15ని వినియోగదారుల దినోత్సవంగా ఎప్పటి నుంచి జరుపుకుంటాం అంటే మార్చి 15ని 1983 నుండి ఎప్పటి నుంచి 1983 నుండి ప్రతి సంవత్సరం మార్చి 15ని ప్రపంచ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటారు. కానీ భారతదేశంలో మాత్రం ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని డిసెంబర్ 24th నాడు జరుపుకుంటారు. ఎందుకోసం అంటే భారత వినియోగదారుల రక్షణ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించింది కాబట్టి. మరి అందుకోసం మనకి డిసెంబర్ 24th నాడు
జరుపుకుంటాం. మరి ఏ రోజున రాష్ట్రపతి ఆమోదించింది అంటే 1986 డిసెంబర్ 24 నాడు భారత రాష్ట్రపతి వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఆమోదించింది. కాబట్టి మన ఇండియాలో డిసెంబర్ 24 నాడు వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. సో ఇది ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చ్ 15కి సంబంధించి. నెక్స్ట్ వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే. వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే is celebrated worldwide on March 15. Celebrated worldwide on March 15. Why? Because US President Consumer Rights in this message of American Congress and March 15 in 1962. US President sent a message to American Congress on March 15, 1962, and in that message he was included Consumer Rights Day. So in that case, this World Consumer Rights Day was celebrated every year on March 15 from 1983 onwards. From 1983 onwards. So in that case, why? Because American president sent a message to American Congress, in that included a message of World Consumer Rights Day. So in that case, this day was celebrated every year on March 15. So which was celebrated from 1983 onwards. But our India World Consumer Day was celebrated every year on December 24. Why? Because the Indian Consumer Protection Act was approved by the Indian President on 1986 December 24th. So in that case, India was celebrated Consumer Rights Day every year on December 24. Next, Sati app or Sati app. మరి సాతి యాప్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉంటారో, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాలి అని ఎవరైతే ఉంటారో, లైక్ మీరు కూడా, అంటే చాలామంది విద్యార్థులు వాళ్ళకి చదువుకోవాలనున్న కోచింగ్లకి సరిపడా డబ్బులు లేక, కాస్ట్లు పెట్టలేక, డబ్బులు పెట్టలేక చాలామంది ఇంట్లోనే కూర్చొని చదువుకునేవాళ్ళు. మరి అలాంటి వాళ్ళ కోసం, చాలా చదువుకునే విద్యార్థుల కోసం ఈ సాతి యాప్ని ఏర్పాటు చేశారు. మరి ఈ యాప్ ద్వారా చాలా ఫేమస్ ఫ్యాకల్టీస్తో, చాలా పెద్ద నిపుణులతో ఇంట్లోనే కూర్చొని చదువుకునే విధంగా ఈ సాతిని యాప్ను ఏర్పాటు చేశారు. ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇందులో ఐఐటీస్, ఏఎమ్స్ వంటి నిపుణులతో దాదాపుగా 10,000కు పైగా వీడియో లెక్చర్స్ ఇందులో అవైలబుల్గా ఉంచారు. మరి ఇందులో భాగంగా ఎవరైతే ఫ్రీ కాస్ట్, లేదంటే ఎవరైతే వారు శిక్షణకు లేదంటే కోచింగ్లకి సరిపడా డబ్బులు లేకుండా ఉంటారో వాళ్ళ కోసం, ఆ విద్యార్థుల కోసం ఉచితంగా నైపుణ్యంతో కూడిన శిక్షణను అందించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన యాపే ఈ సాతి యాప్. మరి ఈ సాతి యాప్ని మనకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఐఐటి కాన్పూర్తో కలిసి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని ప్రారంభించారు. ఎవరు? కేంద్ర విద్యాశాఖ మంత్రి ఐఐటి కాన్పూర్తో కలిసి ఈ డిజిటల్ సాతి యాప్ను ప్రారంభించారు. సాతి యాప్ను ఎవరు ప్రారంభించారు అని కూడా అడగవచ్చు. ఎవరు ప్రారంభించారు? కేంద్ర విద్యాశాఖ మంత్రి. మరి దేని సహకారంతో, దేని భాగస్వామ్యంతో అన్నప్పుడు ఐఐటి కాన్పూర్తో కలిసి ఈ సాతి యాప్ని ప్రారంభించారు. సో Sati app. So this Sati app was launched by Union Minister of Education in collaboration with IIT Kanpur. It was launched by Ministry of Education. So what is the purpose of this Sati app? This Sati app is used to provide free educational services to who are not afforded to costly coaching centers. So in that case, this Sati app was introduced by Union Ministry of Education.
Union Ministry of Education. So in this Sati app, they were provided famous and senior faculties lecturer more than 10,000 videos in this app. So this Sati app is more useful for the students who are prepared for competitive examinations. This is about Sati app. Next, 12వ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ ప్రాసిక్యూటర్ల సదస్సు. మరి 12వ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ ప్రాసిక్యూటర్ల సదస్సు అనేది ఎక్కడ నిర్వహించబడింది అంటే మనకిది దక్షిణ కొరియాలో నిర్వహించబడింది. మరి దక్షిణ కొరియాలో ఏ వేదికగా నిర్వహించారు అంటే ఇది గ్వాంగ్జూ వేదికగా, దక్షిణ కొరియాలో గ్వాంగ్జూ వేదికగా ఈ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేశారు. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏర్పాటు చేశారు అంటే ఇది June 16 నుంచి June 18 వరకు మనకి దక్షిణ కొరియాలో ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మరి ఈ సదస్సును ఎందుకు ఏర్పాటు చేశారు, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఈ సదస్సును నేరాల నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం కోసం. అంటే ఇప్పుడు నేరాలను నియంత్రించడానికి అంతర్జాతీయ సహకారం ఉంటే మనకి నేరాలను తొందరగా నియంత్రించవచ్చు, అలా ఆ విధం కోసం ఏర్పాటు చేశారు. అలాగే నేరాల నియంత్రణలో మనకి ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ఆ నేర నియంత్రణను మరింత మెరుగుపరచడం ఈ సదస్సు యొక్క ఉద్దేశం. అంటే నేర నియంత్రణను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మనకి కొత్త రకాలైన టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీస్తో మనకి నేర నియంత్రణ మరింత వేగంగా, మరింత క్షుణ్ణంగా అలాగే మరింత తేలికగా ఉపయోగపడే విధంగా దీనిని సదస్సు నిర్వహించారు. అంటే మనకి రాను రాను మనకి టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అయింది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని క్వశ్చన్ అనేది ఉండట్లేదు. మరి ఇప్పుడు రాను రాను టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వేరే టెక్నాలజీస్ని ఉపయోగించి నేర నియంత్రణను మరింత సమర్థవంతంగా నియంత్రించడానికి కూడా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. అలాగే ఎందుకోసం ఏర్పాటు చేశారు, నేర నియంత్రణలో అంతర్జాతీయ సహకారం మనకుంటే నేర నియంత్రణ మరింత తొందరగా నియంత్రించబడుతుంది. అందుకోసం ఈ సదస్సును, ఈ 12వ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ ప్రాసిక్యూటర్ల సదస్సును ఏర్పాటు చేశారు. ఎక్కడ? దక్షిణ కొరియాలో గ్వాంగ్జూ వేదికగా మనకి June 16 నుండి 18 వరకు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 12th ఆసియా పసిఫిక్ రీజనల్ ప్రాసిక్యూటర్స్ కాన్ఫరెన్స్ 2026. 12th Asia and Pacific Regional Prosecutors Conference 2026. So this conference was held in South Korea in June 16th to June 18th in the venue of Gwangju. So the main purpose of this conference is to promote international cooperation in crime investigation. What is the main purpose? To promote international cooperation in crime investigation and also to eradicate crime sectors based on modern technologies like artificial intelligence, any other technologies. So in that case, this conference was held in South Korea. నెక్స్ట్ సమృద్ధి గ్రామ్ ఫిజికల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్ట్. మరి సమృద్ధి గ్రామ్ ఫిజికల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్ట్ అనేది ఎందుకోసం ప్రాజెక్ట్ ప్రారంభించారు అంటే ఇది మనకి డిజిటల్ ప్లాట్ఫామ్. అంటే ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని ఉపయోగించి మనకి ఏదైతే ఊర్లలో విద్య, ఆరోగ్యం, ఈ గవర్నెన్స్ ఉంటుందో వాటిని డిజిటల్ వ్యవస్థలో భాగంగా అభివృద్ధి చేసే విధంగా మనకి సమృద్ధి గ్రామ్ ఫిజికల్ సర్వీసెస్ని ఏర్పాటు చేశారు. అంటే మనకి ఏదైతే విద్య, ఆన్లైన్ విద్య కోసం, అంటే ఇప్పుడు ఊర్లలో ఆన్లైన్ అనేది తక్కువగా ఉంటుంది, అలాగే ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి మనకి అది డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ, అంటే ఎడ్యుకేషన్ సెక్టర్ని మరింత ఇంప్రూవ్ చేయడానికి డిజిటల్ సెక్టార్లో మరి ఈ విధంగా. మరి ఇంకొకటి టెలిమెడిసిన్స్.
మనకి వైద్య రంగాన్ని డిజిటల్ సర్వీస్తో మరింత అభివృద్ధి చేయడానికి, అలాగే ఈ గవర్నెన్స్ మరి వీటన్నిటిని డిజిటల్ సర్వీసెస్ ద్వారా ప్రజలకు మరింత ఉపయోగకరంగా మార్చే ఉద్దేశంతో ఈ సమృద్ధి గ్రామ్ ఫిజికల్ సర్వీసెస్ని ఏర్పాటు చేశారు. మరి ఈ సమృద్ధి గ్రామ్ ఫిజికల్ సర్వీసెస్ని ఏ విధంగా ప్రారంభించారు అంటే పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించారు. ఏ విధంగా ప్రారంభించారు? పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించారు. మరి ఇది పైలట్ ప్రాజెక్ట్గా ముందుగా ఎన్ని గ్రామాలలో నిర్వహించారు అంటే ఇది పైలట్ ప్రాజెక్ట్గా ముందుగా మనకి ఆంధ్రప్రదేశ్లోని నారా కోడూరులో ప్రారంభించారు. రెండవది మధ్యప్రదేశ్లో అరి ఉమ్రి అనే గ్రామంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో చౌరావాలా అనే గ్రామంలో ప్రవేశపెట్టారు. పైలట్ ప్రాజెక్ట్గా ముందుగా ఎన్ని గ్రామాలలో ప్రవేశపెట్టారు? 3. ఏంటవి? ఒకటి ఆంధ్రప్రదేశ్లోని నారా కోడూరులో ప్రారంభించారు. రెండవది మధ్యప్రదేశ్లోని అరి మరియు ఉమ్రీలో ప్రారంభించారు. మూడవది ఉత్తరప్రదేశ్లోని చౌరావాలాలో ప్రవేశపెట్టారు. మరి ఈ కార్యక్రమం అనేది ఎవరు ప్రారంభించారు అంటే ఈ కార్యక్రమం అనేది టెలికమ్యూనికేషన్ల శాఖ వారు దీనిని ప్రారంభించారు. మరి దీనిని ఎవరు అమలు చేస్తున్నారు అంటే దీనిని టెలికమ్యూనికేషన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వారు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారంట. దీన్ని ఎవరు ప్రారంభించారు? టెలికమ్యూనికేషన్ల శాఖ. మరి దీన్ని ఎవరు అమలు చేస్తున్నారు? దీనిని టెలికమ్యూనికేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వారు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మరి ఈ సమృద్ధి కేంద్రం ద్వారా గ్రామస్తులకు విద్య, ఆరోగ్యం మరియు వ్యవసాయం ఈ గవర్నెన్స్ సేవల్ని ఒకే చోట అందించడం ముఖ్య ఉద్దేశం. మనకి విద్య, ఆరోగ్యం మరియు వ్యవసాయం ఈ గవర్నెన్స్ సేవలను డిజిటల్ వ్యవస్థలో అభివృద్ధి చేయడం, అలాగే ఆ సేవలన్నిటిని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంట. సో సమృద్ధి గ్రామ్ ఫిజికల్ సర్వీసెస్ పైలట్ project. So this Samruddhi Gram Physical Services was inaugurated with a digital So the Samruddhi Gram Physical Services was inaugurated with a pilot project firstly in 3 villages. So what are the 3 villages? Let's see. First village in Nara Kodur in Andhra Pradesh, and next village is Ari Umri in Madhya Pradesh, next Chaurawala in Uttar Pradesh. So these 3 villages are firstly this project was inaugurated as a pilot project in these 3 villages. And this program was inaugurated by telecommunications. This program was inaugurated by telecommunications, and this program was implemented by Telecommunications Center of Excellence. So the major purpose of this program is to provide digital services to this. So the major purpose of this program is to provide digital services in educational, health and agriculture and e-governance in villages. To provide digital services in education, in health, in agriculture and e-governance. So this is about Samruddhi Gram Physical Services. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.